గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ అయోధ్యాకి సైకాట్రిస్ట్ విజయవాడ. నమస్తే. ఏమండి, ఆత్మహత్య మహాపాపం. ఆత్మహత్యల్ని నివారించాలి. ఆత్మహత్య చేసుకునే వాళ్ళని ఆత్మహత్య బారిన పడకుండా రక్షించాలి అని మీరు ఎన్నో చెప్తున్నారు. కానీ అసలు ఎవరు చేసుకుంటారో ఎలా గుర్తించాలి? మనం గుర్తిస్తేనే కదా వాళ్ళని రక్షిస్తాము అని అడిగేవాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యారు. ఆత్మహత్యకి ప్రోన్గా ఉన్న వ్యక్తులు, వీళ్ళల్లో వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ సూసైడ్ అంటాం. సూసైడ్ వార్నింగ్ సిగ్నల్స్. వీళ్ళని ఎలా గుర్తించాలనే దానికి కొన్ని మార్గాలు చెప్తున్నాను. అప్పటిదాకా మంచిగా బాగున్న జీవితంలో బాగున్న వ్యక్తి, వాళ్ళు బేసిక్గా ఒక్కొక్కరికి ఒక్కో మనస్తత్వం ఉంటుంది. వాళ్ళ మనస్తత్వం ప్రకారం వాళ్ళు పోతూ ఉంటారు. అలా ఉన్న వ్యక్తి గత కొన్ని రోజులుగా డల్గా, ఉదాసీనంగా, దుఃఖభరితంగా, వాళ్ళ మొహం చూస్తే ఏదో కోల్పోయినట్లుగా, అలాగే అన్నిటికీ నెగిటివ్గా పెస్సిమిజంతో మాట్లాడుతూ, నాకెందుకు ఈ జీవితం భారం అయిపోయింది, ఈ జీవితం అనవసరం, ఇక ఈ జీవితం ముగిస్తే చాలు అని ఒక ఆత్మహత్య ధోరణిలో మాట్లాడటం, మరి ఒంటరిగా ఉండటం, నలుగురిని కలవకపోవటం, అలాగే ఆత్మహత్య ప్రయత్నాలు అంటే వీళ్ళు కొంతమంది ఎక్కువ డోసెస్ ఆఫ్ మెడికేషన్, అంటే ఏ మెడిసిన్ ఎక్కువ డోసు వేసుకున్నా అది విషంతో సమానం. అందుకని అలా ఎక్కువ డోసెస్ మందులు సేకరించేవాళ్ళు, లేకపోతే పురుగుల మందు, కొట్టే పురుగుల మందుని దాచుకునేవాళ్ళు, ఆత్మహత్య చేసుకోవడానికి తాడుని వీటిని జాగ్రత్తగా భద్రపరుచుకునేవాళ్ళు, లేకపోతే ఫైర్ ఆర్మ్స్ అంటే పిస్టల్తో కాల్చుకున్న కొన్ని కంట్రీస్లో అది వెరీ కామన్. ఇది రివాల్వర్తో పిస్టల్తో కాల్చుకొని చనిపోవటం. అలాగే డ్రౌనింగ్ అంటే మునిగి చెరువులో లేకపోతే నదిలో సముద్రంలో మునిగి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న ఆ పరిసరాల్లో తచ్చాడుతూ ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటే మంచిదని గమనించేవాళ్ళు. ఇలాంటి సిగ్నల్స్ మనకి ఎవరిలో అయినా కనిపిస్తే మరి అలాగే సూసైడ్ నోట్, ఈ మధ్యకాలంలో తరచుగా అతను నేను చచ్చిపోతానని ఆత్మహత్య నోట్ అనేది రాసేవాళ్ళు, టెక్స్ట్ మెసేజ్ అలా పెట్టేవాళ్ళు. అలాగే స్నేహితులకి, దూర ప్రాంతంలో స్నేహితులకి, బంధువులకి ఎప్పుడో సంవత్సరానికి 2 ఏళ్ళకి కలిసేవాడు, ఈ మధ్య వాళ్ళందరికీ ఫోన్లు చేస్తూ ఏదో ఇక వీడ్కోలు పలుకుల్లాగా మళ్ళీ నేను నిన్ను ఎప్పుడు మాట్లాడతానో, ఇక మాట్లాడతానో లేదో, ఇది చిట్ట చివరి నా మాటలు అని చెప్పి ఫోన్లు చేసేవాళ్ళు, మెసేజెస్ పెట్టేవాళ్ళు, మెయిల్ చేసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళని మనం కానీ గుర్తిస్తే, అరే ఇదేదో ఉందిరా, వీడేదో నెగిటివ్గా ఆలోచిస్తున్నాడు, సూసైడ్ ఆత్మహత్య చేసుకొని చనిపోయే ప్రమాదం ఉంది అని గుర్తిస్తే, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, అతనితో పనిచేసే కొలీగ్ వర్కర్స్ కానీ, బంధువులు కానీ గుర్తిస్తే అతన్ని వెంటనే సైకాట్రిస్ట్ పర్యవేక్షణలోకి తీసుకెళ్ళి, అది ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకుంటున్నాడు, అనేక రకాల కారణాలు ఉంటాయి. అది డిప్రెషనా, స్కిజోఫ్రీనియానా, సైకోసిస్సా, డ్రగ్ ఎడిక్షనా, ఆల్కహాల్ ఎడిక్షనా, లేకపోతే అతని పావర్టీనా, అతని జీవితంలోని సమస్యల, ఎక్యూట్గా విపరీతంగా వచ్చిన సమస్యల, జీవిత భాగస్వామిని కానీ కుటుంబ సభ్యులను కానీ ఏమన్నా కోల్పోయి ఇలా తయారయ్యాడా, ఇలాంటి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది పూర్తిగా అనలైజ్ చేసి పర్యవేక్షించి వాళ్ళని డయాగ్నోస్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇమీడియట్గా మానసిక వైద్యుడి దగ్గర నుండి పొందితే అతను ఆత్మహత్య బారిన పడకుండా, ఆత్మహత్య చేసుకోకుండా అనేక కుటుంబాలు, అనేక మరి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడంటే ఆ కుటుంబం అంతా దుఃఖ సాగరంలో మునిగిపోద్ది. చేతికొచ్చిన కొడుకు చనిపోతే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం, జీవితకాలం వాళ్ళు ఆ బాధతోనే జీవిస్తారు. కాబట్టి ఆ వ్యక్తులనే కాదు, అనేక కుటుంబాలను కూడా మనం రక్షించిన వాళ్ళం అవుతాం. ఈ సూసైడ్ వార్నింగ్ సిగ్నల్స్ని మీరు గుర్తుంచుకొని, అలాంటివి మీకు ఏదైనా తటస్థపడితే వాళ్ళ కుటుంబ సభ్యులతో సంప్రదించి వెంటనే ఆ వ్యక్తిని సైకాట్రిస్ట్ యొక్క వైద్యానికి తీసుకెళ్ళడం అనేది మంచిది. మీ డాక్టర్ అయోధ్య ఆర్కే, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే.